వెల్కమ్ బ్యాక్. జూబ్లీ హిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఉండి మరి ఏ కాన్స్టిట్యున్సీ కూడా ఇప్పుడు దాకా డెవలప్మెంట్ కార్యక్రమాలు చేయలేదు, ఫండ్స్ చేయలేదు. అవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. సికింద్రాబాద్ పార్లమెంట్లో ఉన్న ప్రజలందరూ కూడా గమనించడం జరుగుతుంది. మరి అదేవిధంగా కాంగ్రెస్ వాళ్ళు దానం నాగేందర్ పేరు ప్రకటించారు. దానం నాగేందర్ అంటే సికింద్రాబాద్ పార్లమెంటే కాదు, మొత్తం అందరూ కూడా ఆయన పేరు తీయంగానే భయపడతారు. ఎందుకు భయపడతారంటే ఆయన ఎప్పుడు ఏ పార్టీలో ఉంటాడో తెలియదు. గతంలో కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండి తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోవడం జరిగింది. మరి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి మరి మా ప్రెసిడెంట్ గారు కేసీఆర్ గారు 2 సార్లు అవకాశం ఇవ్వడం జరిగింది. 2 సార్లు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఇప్పుడు అధికారం అని చెప్పేసి వెళ్ళిపోవడం జరిగింది. మరి రేపు పొరపాటున సికింద్రాబాద్ ప్రజలు దానం నాగేందర్కి ఒక ఓటు వేసినా కానీ అది వేస్ట్ అని చెప్పి అనుకుంటున్నాం. ఎందుకంటే రేపు గెలిస్తే మళ్ళీ ఇక్కడ అధికారంలో లేదు కాంగ్రెస్, బీజేపీ అధికారంలో ఉంది అని చెప్పి మళ్ళీ బీజేపీకి వెళ్లే ఛాన్స్ ఉన్నాయి. ప్రజలందరూ కూడా గమనించాలి, సికింద్రాబాద్ లో ఉన్న ప్రజలందరూ కూడా. అందువల్ల దానం నాగేందర్కి ఒక్క ఓటు కూడా వేస్తే కూడా వేస్ట్ అది. ఎందుకంటే ఆయన ఏ పార్టీలో ఉంటాడో ఎవరికి తెలియదు. అందువల్ల మనం మరి బీసీ నాయకుడు మరి పద్మారావు గౌడ్ గారు ఆయనకి మంత్రి పదవి ఇచ్చినా కానీ ఎంతో సింపుల్ గా ఉండి ఎంతో ఆర్భాటాలు లేకుండా ప్రజల సమస్యలు తెలుసుకుని ఎప్పుడు ప్రజల మధ్యలో ఉండి అనేక కార్యక్రమాలు చేయడం జరిగేది. అందుకని సికింద్రాబాద్ ప్రజలు దాదాపు 4 సార్లు అవకాశం ఇచ్చారు పద్మారావు గౌడ్ గారు. మరి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మరి కేసీఆర్ గారు వాళ్ళ మా ఎమ్మెల్యే అందరిని పిలిచి మాట్లాడి మరి పద్మారావు గౌడ్ గారు ఉంటే ఎంత మనకి ఈ అందరూ కూడా కలుపుకొని పోతారు, అట్లాంటి వ్యక్తి అవసరం మనకి, ప్రజల మధ్యలో ఉండే వ్యక్తి అని చెప్పేసి వాళ్ళ సికింద్రాబాద్ పార్లమెంట్కి అవకాశం ఇవ్వడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చిన తర్వాత ఇప్పుడు కూడా సికింద్రాబాద్ పార్లమెంట్ సమస్యలు ఒక సికింద్రాబాదే కాకుండా సికింద్రాబాద్ సంబంధించిన 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీల్లో మరి పద్మారావు గారికి అందరితో అనుబంధం ఉంది. ప్రతి ఒక్క కార్యకర్తతోని ప్రజలతోని అందరితో కూడా. ఎందుకంటే ఈయన మంత్రిగా కూడా చేశారు పద్మారావు గారు. మరి ఇంత మంచి వ్యక్తికి ప్రజలు డెఫినెట్ గా పట్టం కడతారు అనుకుంటున్నాము. ఎందుకంటే గత ఎన్నికల్లో మొత్తం గ్రేటర్ హైదరాబాద్ లో టోటల్ అన్ని సీట్లు కూడా మరి బీఆర్ఎస్ కి అవకాశం ఇవ్వడం జరిగింది ప్రజలు. ఎందుకంటే అభివృద్ధి చూసి హైదరాబాద్ నగరం ఎంతో అభివృద్ధి జరిగింది, అభివృద్ధిని చూసి మరి అవకాశం ఇచ్చారు. కాబట్టి ఈసారి కూడా పద్మారావు గారు లాంటి ఒక పార్లమెంట్ కి మనం సికింద్రాబాద్ పంపిస్తే మరి అభివృద్ధి కార్యక్రమాలు కానీ మరి ప్రశ్నించే గొంతు మరి పార్లమెంట్ లో వినిపించే గొంతు మరి పద్మారావు గారు కానీ ఉన్నారు. కాబట్టి మనందరం కూడా మరి ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఈ ముగ్గురులో మనకి పద్మారావు గారే బెటర్ అన్నట్టుగా ఆల్రెడీ మెసేజ్ ప్రజల్లోకి వెళ్ళింది. చాలా మంది ఫోన్ చేయడం జరిగింది. మంచి క్యాండిడేట్ ని చూశారు, ఒక బీసీ నాయకుడిని పద్మారావు గారిని. మరి కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలియాలి. కేసీఆర్ గారు మంచి నిర్ణయం తీసుకున్నారని చెప్పి చెప్పడం జరుగుతుంది. మరి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మరి ఎందుకంటే ఈ గతంలో ఉన్న ఈ సికింద్రాబాద్ పార్లమెంటు ఎవరైతే ఎంపీలుగా చేశారో మరి వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకోవాలి మనం. ఒక్కసారి బీఆర్ఎస్ కూడా అవకాశం ఇస్తారని చెప్పి అనుకుంటున్నాము. ఎందుకంటే ప్రజలు చాలా సుఖ సంతోషాలతో ఉన్నారు. హైదరాబాద్ నగరంలో ఒక వాటర్ ప్రాబ్లం లేదు, ఒక కరెంటు ప్రాబ్లం లేదు, ఒక రోడ్లు కూడా ఏ విధంగా కూడా అన్ని కార్యక్రమాల్లో మరి గతంలో ఇప్పుడు కాదు మీరు కన్ఫ్యూజ్ కాగలరు లేకుండా మరి బీఆర్ఎస్ పార్టీ ఎంతో బ్రహ్మాండంగా గవర్నమెంట్ లో ఎంతో కార్యక్రమాలు చేయడం జరిగింది. అది దృష్టిలో పెట్టుకుని మరి మా అందరిని కూడా అత్యధిక మెజార్టీతో ప్రజలు గెలిపిస్తూ జరిగింది. అదే దృష్టిలో పెట్టుకుని మళ్లీ మనం ఇప్పుడు మేము ప్రజల ముందుకు అదే వెళ్తున్నాము. గతంలో ఎట్లా ఉంది, ఈ 100 రోజుల్లో ఎట్లా ఉంది ప్రభుత్వం పని అని చెప్పి తీరు మీద మేమందరం కూడా ప్రజలను అడగబోతున్నాము. ప్రజలు ఎప్పుడు కూడా బీఆర్ఎస్ కి అండగున్నారు. మీ ప్రభుత్వంలోనే మాకు ఇప్పుడు వాటర్ ప్రాబ్లం లేదు, కరెంటు ప్రాబ్లం లేదు అని చెప్తాం జరుగుతుంది ప్రజలందరూ కూడా. మరి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఇవాళ మేము ప్రజల్లోకి వెళ్లే దమ్ము మాకుంది, ప్రజల్లో వెళ్లి ఓటు అడిగే దమ్ము మాకుంది. కాబట్టి మేము ప్రజల్లోకి వెళ్లి ఈ విధంగా మేము చేసిన గతం ప్రభుత్వం చేసిన కార్యక్రమాలే మేము ముందుగా ఎజెండా పెట్టుకుని మేము అందరం వెళ్తాం జరుగుతుంది. మరి పద్మారావు గారు ఈ ముగ్గురు క్యాండిడేట్లో బ్రహ్మాండమైన మెజార్టీతో గెలుస్తారని చెప్పేసి మేము భావిస్తున్నాం. మరి పద్మారావు గారిని ఏదైతే ఈ పార్లమెంట్కి మరి కేసీఆర్ గారు అనౌన్స్ చేయడం అనేది మేమందరం కూడా ఎమ్మెల్యేలు అందరం కూడా కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
జై తెలంగాణ జై తెలంగాణ. జై తెలంగాణ. తెలంగాణ ఉద్యమకారుడు, బీసీ నాయకుడు, బడుగు బలహీన వర్గాల ముద్దుబిడ్డ ఈరోజు సికింద్రాబాద్ పార్లమెంటు కాన్స్టిట్యున్సీకి ఎంపీ అభ్యర్థిగా ఎన్నిక చేసినందుకు మన పార్టీ ప్రెసిడెంట్ కేసీఆర్ గారికి, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి, హరీష్ రావు అందరికీ కూడా వాళ్లకు ధన్యవాదాలు తెలుపుతూ ఒక బ్రహ్మాండమైన నాయకుడిని సికింద్రాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గానికి